బీఆర్ఎస్కి నైతికత లేదు. ఎవరంటారు? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అంటా ఉంది. ఎవరు ఎమ్మెల్సీ? బీఆర్ఎస్ ఎమ్మెల్సీ అంటా ఉంది. ఎవరికి? బీఆర్ఎస్కే లేదని. బీఆర్ఎస్ ఎవరిది? మీ తాతదా, మీ నాయనదా, మీ అన్నదా, మీ బావదా? ఎంతో మంది కార్యకర్తల కష్టం అది. ఓకే, అది అట్లా పెడదాం. నాది ఆస్తుల కోసం పోరాటం అంటూ ప్రచారం చేస్తున్నారు. రాజకీయం కోసం కాంగ్రెస్ దాన్ని వాడుకుంటోంది. మా ఇలవేల్పు లక్ష్మీ నరసింహస్వామి మీద, మా ఇద్దరు పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నా, ఇది ఆస్తుల పంచాయతీ కాదు, ఆత్మగౌరవం కోసమైన పోరాటం అంటూ కవిత అంటా ఉంది. ఉద్యమ సమయంలో ఎన్నో పోరాటాలు చేశా, జాగృతి ద్వారా యువత మహిళలను ఆకర్షించా. తెలంగాణ బిల్లుకు ముందు ఢిల్లీలో ఆస్కార్ ఫెర్నాండెస్తో కేసీఆర్ భేటీ ఏర్పాటు చేయించింది నేనే. ఉద్యమంలో కుటుంబాన్ని వదిలి మరీ కష్టపడ్డాను. తెలంగాణ వచ్చిన వెంటనే నాపై ఆంక్షలు మొదలు, నాపై కక్షగట్టి కుట్ర చేసి బయటకు పంపారు. అవమాన భారంతో అన్ని బంధాలు తెంచుకొని వచ్చా. బీఆర్ఎస్ నుంచి బయటికి రావడం సంతోషంగా ఉంది. 10 ఏళ్ల పాలనలో ఆశలన్నీ అడియాసలే. ఇల్లు ఇవ్వలేదు, ఉద్యమకారులకు గుర్తింపు ఇవ్వలేదు సరికదా. అమరుల స్మారక స్తూపం నిర్మాణంలోనూ అవినీతికి పాల్పడ్డారు. నీళ్లు, నిధులు, నియామకాల ట్యాగ్లైన్తో గండి కొట్టారు. ఆస్తుల కోసం కాదు, నాది ఆత్మగౌరవ పోరాటం. అసెంబ్లీ ఎన్నికల నాటికి రాజకీయ పార్టీగా జాగృతి వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్న శక్తిగా తిరిగొస్తా. ఇప్పటిదాకా చెప్పిందంత ఒకటి, ఇక అసలు లైన్ గిది, అసలు ముచ్చట గిది. వ్యక్తిగా సభ నుంచి వెళ్తున్నా శక్తిగా తిరిగొస్తా. మండలి వేదికగా కవిత వ్యాఖ్యలు కంటతడి. తెలంగాణలో ఏం పీకి కట్టామని జాతీయ స్థాయిలో పీకుతామంటూ బీఆర్ఎస్గా మార్చారని కేసీఆర్పై ధ్వజం అంటూ ఆహాహాహాహా, ఎంత బ్రహ్మాండంగా, ఎంత రక్తిగట్టించే విధంగా, ఎంత రసవత్తరంగా, ఎంత బ్రహ్మాండంగా నిన్న దేవినపల్లి కవిత గారి స్పీచ్ ఉందంటే ఆఖరి రాగం పాడేసిందిగా. ఇది చివరి రాగం. యాక్చువల్గా తను పాడాలనుకుంది ఇది. 4 నెలల కింద రాజీనామా చేసినటువంటి కవిత మళ్ళా నిన్న అసెంబ్లీ శాసన మండలిలో గంటసేపు అయినా మాట్లాడడానికి అవకాశం ఇస్తారు. ఇచ్చిన దొంగ ఎవరి డైరెక్షన్లో నడుస్తూ ఉంది ఇదంతా? ఎవరు చెప్తే నడుస్తుంది? ఎట్లా చెప్తుంది? యాడికెళ్ళి చెప్తుంది? ఇవన్నీ అంటే పర్సనల్ విషయాలు చెప్పుకోవచ్చు నాడా. తనకు జరిగిన అన్యాయం గురించి మస్తు మంది ఉన్నారు, బొచ్చడు మంది ఉన్నారు. అన్యాయం ఎవరెవరికి ఎట్ట జరిగిందో అందరు చెప్పుకుంటూ పోతారు. ఏ కరువు పెట్టుకుంటూ పోతారు. ఎవరు పార్టీలో వాళ్ళకి ఎన్నెన్ని ఇబ్బందులు అయినా అన్నీ చెప్పుకుంటూ పోతారు. వింటారా? వినొచ్చునా? ఇట్లా పక్కకు పెడదాం. ఇప్పుడు తను అన్నటువంటి తను ఏడుస్తుంది. ఇక చూసిరా, ఇది ఇంత టిష్యూ పేపర్ ఉంది కదా, ఈ టిష్యూ పేపర్ ఉంది కదా, ఇంత చిన్న టిష్యూ పేపర్ కనిపిస్తుంది కదా. కొంతమంది ఇంకో కామెంట్ పెడతా ఉన్నారు, పెద్ద టవల్ కనిపిస్తుంది. ఇంకోసారి పెద్ద టవల్తో తుడుచుకుంటుంది. అంటే ఈ టవల్ ఎడికెళ్ళి తెచ్చుకున్నావమ్మా, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చారా, లేకపోతే నీకు నువ్వే అనుకున్నావా ముందే ఏడుస్తా అని అంత పెద్ద టవల్ తీసుకుపోయినావని అంటా ఉన్నారు. సరే, అది పర్సనల్ విషయం, అవన్నీ కూడా సోషల్ మీడియాలో ఉన్నాయి. కాకపోతే తను అన్నటువంటి మాటలు ఏంటి? పైగా ఒక్కసారి చూడండి, జనాలకి తెలవాల్సింది ఏంటంటే ఒకటే ఒక మాట. ఫస్ట్, ఏం పీకి కట్టలు కట్టిండ్రు, ఈ పదాన్ని మనము వాడచ్చా లేదా అనేది కూడా ఒకసారి ఆలోచిస్తూ తను నిన్న ఏమన్నదో ఒకసారి చూడండి. ఎట్లా ఏడిచింది, ఎందుకోసం ఏడిచిందో చూడు. ఎందుకు ఏడుపు వచ్చింది, ఎందుకు దుఃఖం వచ్చింది ఆమెకు, కారణం ఏంది? ఇగో ఆమె ఏమన్నదంటే, ఏమి పీకి కట్టలు కట్టిండ్రు అని ఇలా మేము కూడా అడిగినాం. మేము అన్నాం ఒక మాట. ఎట్లా అన్నాం తెలుసా? అప్పుడు ఆనాడు గూట్ల రాయి తీయలేనుడు పోయి ఎట్ల రాయి తీస్తాడట అని అన్నాం. అది వాడినాం. కనీసం జర్నలిస్టులుగా మా భాష ప్రతిపక్షాలు అన్నటువంటి మాటని ఆ రోజు అట్లా ఉటంకిస్తూ మేము అట్లా వాడినాం. కానీ ఇలా తను మాత్రం డైరెక్ట్గా ఏమంటుందంటే, ఏం పీకి కట్టలు కట్టిర్రని ఇలా భారత రాష్ట్ర సమితిగా మార్చుకున్నారు అని చెప్పన్నది. ఇక పీకి కట్టలు కట్టింది ఏంది, కథ ఏంది, ఇదంతా మనం చూద్దాం. తను ఎందుకు అన్నది, తను ఎందుకు ఏడిచింది అనే విషయం చూసినాకనే మనం మాట్లాడదాం. ఇక తను ఏడిచినటువంటి ఈ మాట చూడండి, కారణం ఏంటిదో. ఇగో బోరును ఏడిచింది. ఇక చిన్నపిల్ల కదా, చాక్లెట్ ఇవ్వకపోతే ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష. వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవం పంచాయతీ. నేను అయ్యోయ్యో, ఎట్లాంటి కవితని ఎట్లా చూస్తే, ఎట్లా మాట్లాడుతుండే ఒకనాడు, ఎంత బ్రహ్మాండంగా మాట్లాడుతుండే, ఎంత పొగరుతో మాట్లాడుతుండే, ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుండే. అదొక ఆత్మవిశ్వాసం అని గొప్పగా చెప్పుకుంటుండే. ఆ రోజు ఏం చెప్తుండే అంటే, నాది ఆత్మవిశ్వాసం అని చెప్తుండే. నా దగ్గర అన్నీ ఉన్నాయి కాబట్టి నేను ఆత్మవిశ్వాసంతోనే మాట్లాడుతున్నా అని చెప్తుండే. మరి ఇవాళేమో ఏడుపు వస్తుంది, దుఃఖం వస్తుంది. ఇంకా చాలామంది కామెంట్లు పెడతారు, తల్లిదండ్రుల మీద దయలేని పుత్రిక పుట్టనేమి గిట్టనేమి, పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినరవేమా అంటూ డైరెక్ట్గా కామెంట్స్ చేస్తూ ఉన్నారు. సేమ్ తల్లిదండ్రుల మీద దయలేని పుత్రిక పుట్టనేమి గిట్టనేమి, అట్లే పుట్టలోని చెదలు పుట్టదా గిట్టదా, విశ్వదాభిరామ వినరవేమా అని ఇలా తన మీద డైరెక్ట్గా పద్యాలే రాస్తూ ఉన్నారు.
ఉన్నాయి కూడా, గతంలో రాసిందే అది. తల్లిదండ్రుల మీద దయలేకపోతే ఆ బిడ్డ ఉంటెంత పోతెంత, ఆ బిడ్డతో నచ్చేదేంది పోయేదేంది. అట్లనే పుట్టాల చెదలు కూడా పుడుతుంది సస్తుంది, అంతే, తేడా ఏముంటుంది అని ఇలా ఉదాహరణగా రాస్తున్నారు. అయితే తను లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేస్తుంది కదా. నా క్వశ్చన్ ఒకటి ఉంది. లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి నీ ఇలవేల్పి అంటున్నావు కదా, మీ కుటుంబ దైవం అంటా ఉన్నావు, మీ కులదైవం అంటా ఉన్నావు, నేనేమంటా ఉన్నా అంటే, సరే మీరు మొక్కే దైవం అని చెప్పుకుంటా ఉన్నావు, దైవ భీతి ఎక్కువ అన్నావు కదా, సో పుట్టనేమి గిట్టనేమి అని వాళ్ళు అంటే అనొచ్చు. కానీ నేనేం అడుగుతా ఉన్నా, ఈ లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసి నేను లిక్కర్ స్కామ్లో నా ఇన్వాల్వ్మెంట్ లేదని ఒకసారి చెప్పేసి అయిపోతుంది కదా, కథం క్లియర్. నేను నా పరిపాలనలో అంటే మా పరిపాలనలో నేను ఎంపీగా ఉన్నా, ఎమ్మెల్సీగా ఉన్నా, ఎక్కడ కూడా నేను ఇంత కూడా అవినీతికి పాల్పడలేదని, ఎక్కడ ఒక రూపాయి ముట్టలేదని, ఎక్కడ ఒక నెక్లెస్ తీసుకోలేదని, ఎక్కడ ఇంత భూమి రాపించుకోలేదని లక్ష్మీ నరసింహస్వామి మీద ఒట్టేసేను ఉంటివి. వేయవు, దాని మీద వేయవు. ఎందుకంటే ఆస్తుల పంచాయతీ అనుకుంటున్నారు కానీ కాదు, ఇది ఆత్మగౌరవ పంచాయతీ అని చెప్తా ఉన్నావు. ఎవరికి దక్కలేదు ఆత్మగౌరవం? 1200 మంది బిడ్డలు చనిపోతే ఆ కుటుంబాలకు దక్కలేదు. నీ పరిపాలన, నీ అయ్య పరిపాలనలా ఏం చేసిండ్రు మీరు? ఎంతమందికి ఎన్ని ఇచ్చిండ్రు? శంకరమ్మకి ఏం పదవి ఇచ్చిండ్రు అని ఇలా ప్రజలు అడిగే పరిస్థితికి వచ్చేసింది. ప్రజలు డైరెక్ట్గా అంటా ఉన్నారు, ఆత్మగౌరవం దక్కంది చాలామంది ఉద్యమకారులకి. తెలంగాణ ఉద్యమంలో వాళ్ళ ధన మాన ప్రాణాలని పెట్టి కష్టపడి కొట్లాడిన వాళ్ళకి దక్కనటువంటి పరిస్థితి అదిర్చిపెట్టి ఇలా నువ్వు ఏం చెప్తున్నావు అంటే ఆత్మగౌరవ సమస్య ఇది నాకు అని చెప్తున్నావు. చూడరు ఇంకా ఇగో ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా ఏదైనా నిలదీసి అడిగిన అధ్యక్ష, రేపు కూడా అడుగుతా అధ్యక్ష. ఈ సందర్భంగా తమరికి కూడా నేను ఒక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష. మన రాష్ట్రంలో 17 లోక్సభ స్థానాలు ఉంటాయి అధ్యక్ష. ఆ లక్ష్మీ నరసింహస్వామి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నా అధ్యక్ష. ఒక మహిళగా నాకు 2 కొడుకులు ఉన్నారు అధ్యక్ష, వాళ్ళిద్దరి మీద ప్రమాణం చేసి చెప్తా ఉన్నాను, నాది ఆస్తుల పంచాయతీ కాదు అధ్యక్ష, నాది ఆత్మగౌరవ పంచాయతీ. నేను ఏ విషయమైనా, ఉద్యమకారుల విషయమైనా, బీసీల విషయమైనా, మహిళల విషయమైనా, అయ్యో ఇంకా చూడండి, అదే విధంగా టిఆర్ఎస్ నుండి బీఆర్ఎస్ గా మారుస్తామనేటటువంటి ఒక కీలకమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది అధ్యక్ష. ఆనాడు కూడా ఆ మీటింగ్ నేను అటెండ్ అవ్వలేదు అధ్యక్ష, నేను ఒప్పుకోలేదు. ఆనాడు కూడా నేను మీటింగ్ అటెండ్ అవ్వలేదు, నేను ఒప్పుకోలేదు. దట్స్ ఇట్. ఇంతే కదా. ఒకసారి చూడండి, ఆనాడు మీటింగ్ అటెండ్ కాలేదు, ఆమె ఒప్పుకోలేదు, అసలు ఆమెకు సంబంధమే లేదు, మీకే సిగ్గు లేదు చూస్తున్న వాళ్ళకి, తప్పు చెప్తున్న వాళ్ళకి, అబద్ధం చెప్తున్న వాళ్ళకి అని చెప్పడానికి క్షరం లేకుండా వినడానికి నిజత ఉండాలనే సామెత ఏదైతే ఉందో అది పనికొచ్చేటట్టు ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఒకసారి చూడరు, ఇక చూడండి. ఆనాడు ఒప్పుకోలేదట, భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చడాన్ని తను యాక్సెప్ట్ చేయలేదంట, ఆ మీటింగ్ అటెండ్ కూడా కాలేదంట, అసలు ఆమెకు అదంతా తెలియదంట. ఇగో కల్వకుంట్ల కవిత 9 డిసెంబర్ 2022 జననేతకు జయహారతి, నౌ స్టార్ట్ న్యూ సెషన్ బై ద లీడర్ విత్ ద విజన్ కేసీఆర్ గారు. ఇక చూసిరా, విజయీ భవ, జై భారత్, జై తెలంగాణ. ఆ రోజు సంబంధం లేదట, న్యూస్ సెషన్ స్టార్ట్ అయినాడు, ఆమెకు సంబంధం లేదట. చూడండి ఇంకా మీరు ఇవన్నీ సాక్ష్యం లేకపోతే ఏమంటారు అంటే, మేము నిజంగానే అంటే మేము జర్నలిస్టులం అన్నీ యాది పెట్టుకుంటాం తల్లి. మీరు ఏమనుకుంటారు అంటే ప్రజలను ఏమార్చొచ్చు, ప్రజలకు అబద్ధం చెప్పొచ్చు, ప్రజలు ఏమైనా వింటారు, ఏం చెప్పినా వాళ్ళకి అర్థం కాదనుకుంటారు. భారత రాష్ట్ర సమితి అని ఈ బ్యానర్ పట్టుకున్నటువంటి కేసీఆర్ని ఈ ఫోటో పెట్టింది ఎవరినా? కల్వకుంట్ల కవిత. 9th డిసెంబర్ 2022 నవశకం మొదలైంది. ఎవరు పెట్టింది? భారత రాష్ట్ర సమితి అని. నవశకం మొదలైందని పెట్టింది ఎవరు? ఇంత క్లియర్గా ఉంది. ఓకే, ఇంకా చూడరు ఇంకా, ఎందుకంటే ఇగో ఈ ఒక్క వీడియో చాలు ఆమె ఎంత అంటే ఎట్లాంటి ఆలోచనతో ఉన్నది, ఎట్లా పార్టీని నాశనం పట్టాలనుకుంటుంది, ఎవరి డైరెక్షన్లో ఆమె ఈ గేమ్ అంతా ఆడుతుంది అనే దాన్ని ఈ ఒక్క వీడియో చాలు. ఆ రోజు ఏం మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడుతుంది ఏందో కంపేర్ చేస్తే ఇంకా దీన్ని మించిన సాక్ష్యం లేదు, దీన్ని మించిన ఉదాహరణ లేదు. ఒకసారి చూడండి. తను ఏమనుకుంటుంది అంటే ప్రజలే కదా అప్పుడు చెప్పింది ఇప్పుడు దాకా యాద పెట్టుకుంటారు, మర్చిపోవచ్చు అని అంటారు. ఇక ఒకసారి చూసుకోండి, మేము తీస్తాం కదా, మర్చిపోయిర్రా, మీరు ఏం చేసిరో, మీరు మాట్లాడిన మాటలు అప్పటి అవన్నీ కూడా మాకు దొరుకుతాయి మీ ఆనిముత్యాలని. ఇక చూడరు. పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధించినటువంటి ప్రగతి, ఇక ముందు చేయబోయేటటువంటి కార్యక్రమాలు, దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ పార్టీ పోషించవలసిన పాత్ర, వీటన్నిటి మీద కూడా చర్చ ఏమన్నది పోయి చేస్తాం అధ్యక్ష. మనం ఇప్పటి వరకు రాష్ట్రంలో సాధించినటువంటి ప్రగతి, ఇక ముందు చేయబోయేటటువంటి కార్యక్రమాలు, దేశ రాజకీయాల్లో బీఆర్ఎస్ గా ఆవిర్భావం జరిగిన తర్వాత ఉన్నటువంటి మీటింగ్లో తను ఓపెన్గా ఇప్పటి నుంచి దేశ రాజకీయాల మీద ఫోకస్ చేస్తాం, ఇంకా ఇప్పటి నుంచి దేశ రాజకీయాల్లో మేమంటే ఏందో చూపిస్తామని. మరి భారత జాగృతిని ఎందుకు పెట్టుకున్నావు తల్లి? ఒకవేళ నీకు నచ్చలేదు, తెలంగాణ జాగృతి పేరున్నటువంటి ఆ సంస్థ పేరుని భారత జాగృతిగా ఎందుకు మార్చిండ్రు? అసలు ఆ సంస్థ ఎవరి కోసం పాటుపడ్డది ఇప్పుడు చెప్పాలి. ఇప్పుడు
మీరే చెప్తారు కదా నాకు ఇష్టం లేకుండే, నేను అసలు యాక్సెప్ట్ చేయలేదు. నిన్ను నమ్ముకొని నీ కోసానికి అడ్డం పడ్డందుకు కేసీఆర్ ఇలా అడ్డం పడ్డాడు. కేసీఆర్కు అత్యంత దారుణమైనటువంటి అవమానం ఏంటి చెప్పాలనా? ఈ రేవంత్ రెడ్డి ఉరేస్తా అంటేనో, లేకపోతే నరేంద్ర మోడీ తొక్కుతా అంటేనో, లేకపోతే ఇంకోడో జైల్లో పెడతా అంటేనో, ఇంకోడో ఏదో అంటేనో, బండి సంజయ్ ఇంకో మాట అంటేనో కాదు ఆయనకు జరిగింది అవమానం. అసలు అవమానం జరిగింది నువ్వు దొంగలాగా లిక్కర్ కేసులో, లిక్కర్ స్కామ్లో దొరికితే 5 నెలలు తీహార్ జైల్లో చిప్పకూడు తింటే ఆయనకి అవమానం అయింది. అంతకంటే పెద్ద అవమానం ఏం జరగలే కేసీఆర్కి. కన్న కూతురివి కాబట్టి అయినా సరే జైలుకు పంపుతా అన్నాడు కాబట్టి ఆ రోజు సపడే కూకున్నాడు. అయినప్పటికీ బీఆర్ఎస్ సైన్యం మొత్తం, బీఆర్ఎస్ కార్యకర్తలు మొత్తం నీకు అడ్డమే ఉన్నారు కదా. ఇంకా అంతకంటే ఇంకేం చేస్తారు? అగ్నిగుండం చేసేవి ఉంటాను. నువ్వు చేసిందా? నువ్వు గొప్ప పని చేసినావు. స్వాతంత్ర సమర యోధురాలు లెక్క కష్టపడ్డావని చెప్పి నీకోసానికి అంత కింద మీద చేసేది ఉండే రాష్ట్రం అంతా. చెప్పండి ఏం చేసేది ఉండే? ఇంకా నువ్వే చెప్తావు ఒక మీటింగ్లో, ఒక ఇంటర్వ్యూలో, హరీష్ రావు అట్లే కేటీఆర్ వీళ్ళు నా కోసానికి కష్టపడ్డారు, నా కోసానికి అడ్డం పడ్డారు. ఆనాడు హరీష్ అన్న, కేటీఆర్ అన్న వచ్చిండ్రు, మాట్లాడినరు, నీకోసం లాయర్లను పెట్టిరు, నీకోసం తిప్పల పడ్డారు, నీకోసం కష్టపడ్డారని చెప్పిందని వేయాలా? నేను ఆత్మగౌరవ సమస్య, ఇంకేం ఆత్మగౌరవం ఇవ్వాలి ఒక ఆడబిడ్డకి? ఇంకా నాకు అర్థం కాలేదు. నీకు పార్టీకి ఇట్లా ఇచ్చేది ఉండరా? కేకులకి ఇట్లా కట్ చేసి, లేకపోతే నీతోని ఎంతమంది వస్తారో మరి ఆ లిస్ట్ అని ఇచ్చి పంపించేది ఉండేనా? ఏంది అసలు ఆలోచన? ఏంది అసలు?